భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954 నుంచి ఈ పురస్కారాలను ఇస్తున్నారు. కళలు, సాహిత్యం, సైన్స్, పబ్లిక్ సర్వీసెస్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భారతరత్నను ఇచ్చి సత్కరిస్తారు. 2011 నుంచి క్రీడా రంగానికి కూడా దీనిని విస్తరించారు. ఈ పురస్కారానికి భారతీయ పౌరులను మాత్రమే కాకుండా విదేశీయులను కూడా ఎంపిక చేస్తారు. జాతి, వృత్తి, స్థాయి వంటి తారతమ్యాలు లేకుండా ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. రావి ఆకు ఆకారంలో ఉన్న పథకాన్ని ఇస్తారు. ధన రూపంలో బహుమతి ఉండదు. భారతరత్న పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను భారత రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. సాధారణంగా సంవత్సరానికి గరిష్టంగా 3 మాత్రమే భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 1999లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 4 ఎంపిక చేశారు. 2024లో ఈ పురస్కారానికి 5 ఎంపిక చేసి రికార్డు సృష్టించింది భారత ప్రభుత్వం. 1954లో 3 భారతరత్నకు ఎంపికయ్యారు. వీరు 3 తమిళనాడుకు చెందినవారే. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మొట్టమొదటిసారి పొందారు. 1955లో కూడా 3కి భారతరత్న పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన జవహర్లాల్ నెహ్రూ, భగవాన్ దాస్, కర్ణాటకకు చెందిన ఎం విశ్వేశ్వరయ్య ఈ పురస్కారాన్ని పొందారు. 1957లో గోవింద్ వల్లభ్ పంత్, 1958లో ధుండో కేశవ్ కర్వే భారతరత్నకు ఎంపికయ్యారు. వీరిలో గోవింద్ వల్లభ్ పంత్ ఉత్తరాఖండ్కు చెందినవారు కాగా ధుండో కేశవ్ కర్వే మహారాష్ట్రకు చెందినవారు. 1961లో పశ్చిమ బెంగాల్కు చెందిన బిధాన్ చంద్ర రాయ్, ఉత్తరప్రదేశ్కు చెందిన పురుషోత్తం దాస్ టాండన్ భారతరత్నను పొందారు. 1962లో బీహార్కు చెందిన రాజేంద్ర ప్రసాద్, 1963లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాకీర్ హుస్సేన్, 1963లో మహారాష్ట్రకు చెందిన పాండురంగ వామన్ కానే భారతరత్నను పొందారు. 1966లో ఉత్తరప్రదేశ్కు చెందిన లాల్ బహదూర్ శాస్త్రి, 1971లో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇందిరాగాంధీ, 1975లో ఒడిశాకు చెందిన వివి గిరి, 1976లో తమిళనాడుకు చెందిన కె కామరాజ్ భారతరత్నకు ఎంపికయ్యారు. నార్త్ మాసిడోనియాలో పుట్టిన మదర్ తెరీసా 1980లోను, మహారాష్ట్రకు చెందిన వినోబా భావే 1983లోను, పాకిస్తాన్కు చెందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లోను, తమిళనాడుకు చెందిన ఎంజి రామచంద్రన్ 1988లోను, మహారాష్ట్రకు చెందిన బిఆర్ అంబేద్కర్ 1990లోను, దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా 1990లోను భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. 1991లో ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి 3 ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజీవ్ గాంధీ, గుజరాత్కు చెందిన వల్లభభాయ్ పటేల్, గుజరాత్కు చెందిన మొరార్జీ దేశాయ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. 1992లో కూడా 3కి ఇచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన అబుల్ కలాం ఆజాద్, సత్యజిత్ రే, మహారాష్ట్రకు చెందిన జేఆర్డి టాటాలకు ఈ గౌరవం దక్కింది. 1997లో పంజాబ్కు చెందిన గుల్జారీ లాల్ నందా, పశ్చిమ బెంగాల్కు చెందిన అరుణ అసఫ్ అలీ, తమిళనాడుకు చెందిన ఏపీజే అబ్దుల్ కలాం ఎంపికయ్యారు. 1998లో తమిళనాడుకు చెందిన ఎంఎస్ సుబ్బులక్ష్మి, చిదంబరం సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. 1999లో 4కి ఈ గౌరవం దక్కింది. బీహార్కు చెందిన జయప్రకాష్ నారాయణ్, పశ్చిమ బెంగాల్కు చెందిన అమర్త్య సేన్, అస్సాంకు చెందిన గోపీనాథ్ బోర్దోలాయ్, ఉత్తరప్రదేశ్కు చెందిన రవిశంకర్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. 2001లో మహారాష్ట్రకు చెందిన లతా మంగేష్కర్, ఉత్తరప్రదేశ్కు చెందిన బిస్మిల్లా ఖాన్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. కర్ణాటకకు చెందిన భీమ్సేన్ జోషికి 2009లోను,
కర్ణాటకకు చెందిన సిఎన్ఆర్ రావుకు 2014లోను, మహారాష్ట్రకు చెందిన సచిన్ టెండూల్కర్కు 2014లోను, ఉత్తరప్రదేశ్కు చెందిన మదన్ మోహన్ మాలవీయకు 2015లోను, మధ్యప్రదేశ్కు చెందిన అటల్ బిహారీ వాజ్పేయికి 2015లోను, పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రణబ్ ముఖర్జీకి 2019లోను భారతరత్న లభించింది. 2019లో మహారాష్ట్రకు చెందిన నానాజీ దేశ్ముఖ్, అస్సాంకు చెందిన భూపెన్ హజారికాలు ఈ పురస్కారాన్ని పొందారు. 2024లో భారత ప్రభుత్వం రికార్డు స్థాయిలో 5గురిని ఈ పురస్కారంతో సత్కరించింది. బీహార్కు చెందిన కర్పూరి ఠాకూర్, తమిళనాడుకు చెందిన ఎంఎస్ స్వామినాథన్, ఉత్తరప్రదేశ్కు చెందిన చౌదరి చరణ్ సింగ్, తెలంగాణకు చెందిన పివి నరసింహారావు, ఢిల్లీకి చెందిన ఎల్కే అద్వానీ ఈ గౌరవాన్ని పొందారు. 2025వ సంవత్సరానికి భారతరత్నను ప్రకటించలేదు.